భాగాలు. ఆనాటి జ్ఞాపకాల తొంతరలు ఇషిక మీద బాగా ప్రభావం చూపటంతో ఇవాన్ ముందు ఉండలేక ఆశ్రమం లోపలికి వెళ్ళిపోతే ఇవాన్ మంగమ్మకి సైగ చేశాడు ఇషిక వెనక్కి వెళ్ళమని. మంగమ్మ సరే అని చెప్పి ఇషిక వెనక్కి వెళ్ళింది. ఇక ఇషిత మరోసారి డాడా అని పిలవగానే ఇవాన్ వెంటనే కళ్ళు తుడుచుకొని చెప్పు ప్రిన్సెస్ అంటూ ఇషితని ఎత్తుకొని అడిగాడు. డాడా, నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఇది మనదేనా అని అడిగింది క్యూట్గా. నో ప్రిన్సెస్, ఇది మనది కాదు. ఇదిగో ఇక్కడ పిల్లలున్నారు కదా, వీళ్ళది. ఇంకా ముందు ముందు రాబోయే చాలా మంది పిల్లలది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. నీ ఇష్టం, కానీ ఎవరిని హర్ట్ చేయకూడదు, ఓకేనా అని సున్నితంగా చెప్పాడు. ఎస్ డాడా, నువ్వు చెప్పావు కదా, వింటాను అని బుద్ధిగా తల ఊపి మమ్మీ ఎక్కడా అని అడిగింది పక్కన లేకపోవటంతో. మమ్మీ హంగ్రీగా ఉందంట, జ్యూస్ తాగటానికి లోపలికి వెళ్ళింది. యు వాంట్ జ్యూస్ ప్రిన్సెస్ అని అడిగాడు ఇవాన్. ఎస్ డాడా, నాకు మాత్రమే కాదు, వీళ్ళందరికీ కూడా అని అందరినీ చూపిస్తూ చెప్పి, వీళ్ళు కూడా గేమ్స్ ఆడి అలసిపోయారు కదా అని క్యూట్గా చెప్పగానే ఇవాన్ చిరునవ్వుతో తన బుగ్గ గిల్లి ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. అలా గోపికి ఫోన్ చేసి ఇమీడియట్గా ఆశ్రమానికి కొన్ని ఫ్రూట్స్తో పాటు జ్యూస్, ఫుడ్, ఇంకా కావలసిన బుక్స్ కొన్ని చెప్పి వెంటనే డెలివరీ ఇవ్వమని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పి గోపి ఆ పనిలో మునిగిపోయాడు. అలా అరగంటకి జ్యూసెస్తో పాటు ఫ్రూట్స్ వస్తే మరో 2 గంటలకి పిల్లలకి అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా బిర్యానీ వచ్చింది. అది చూసి ఇషిక ఆశ్చర్యపోయి, ఇది ఎందుకు తెప్పించారు, ఇప్పుడు వండిన వంటలన్నీ ఏం చెయ్యాలి అని చిరుకోపంగా అడిగింది. అయ్యో వండేశావా, ఇట్స్ ఓకే, వాటిని అలా ఉంచు, బయట ఎవరికైనా ఇచ్చేద్దాము, ఇవైతే పిల్లల్ని తిననివ్వు, అందరికీ సర్వ్ చేద్దాం పట్టు అంటూ ఇవాన్ చెప్పగానే ఇషిక సరే అని చెప్పి డైనింగ్ హాల్లో పిల్లలందరూ కూర్చున్నాక వాళ్ళకి బిర్యానీ వడ్డిస్తూ ఉంటే ఇషిత వాళ్ళ వెనకే తిరుగుతూ నేను నేను అంటూ ఎగురుతూ తనకి వాటర్ సప్లై చేయమని చిన్న మగ్గిచ్చాడు. కానీ ఇవాన్ ఎక్కడ ఇషిత చేతులు కందిపోతాయి అన్న టెన్షన్తో పదే పదే ఇషిత వైపే చూస్తూ ఉన్నాడు. అదంతా గమనిస్తూ ఉన్న ఇషిక తల కొట్టుకొని, కూతురి మీద మరీ ఇంత ప్రేమ పనికిరాదు అని నిట్టూర్పుగా అనుకొని తన పని తాను చేసుకుపోయింది. అలా ఇషిత అందరితో పాటు తింటానని చెప్పటంతో ఇషిక సరే అని తనకి చిన్న ప్లేట్ పెట్టి అందులో బిర్యానీ పెట్టి జాగ్రత్తగా తిను అని చెప్పి మిగిలినవి చూసుకుంటూ ఉంటే తను ఎలా ఉందో ఏమో అని ఇవాన్ అందరికీ సర్వ్ చేస్తూనే ఒక కన్ను ఇషిత మీద వేసి ఉంచాడు. లంచ్ అయిపోయాక ఇవాన్ ఇషికలు కూడా ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు తిన్నారు భారమైన మనసుతో. ఇక మంగమ్మ ఇవాన్ దగ్గర నుంచి వచ్చిన ఇషికతో, జరిగిపోయింది మర్చిపోండి అమ్మగారు, మీకోసం చిన్నబాబు గారు ఎంత తల్లడిల్లిపోయారో తెలుసా, మీకు తెలియదు. ఇక్కడికి ప్రతిరోజు వచ్చేవారు, కనీసం 10 నిమిషాలైనా ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళేవారు. ఎందుకని అడిగితే, నా ఇషిక ఇక్కడ ఉన్నది ఇక్కడే, ఇక్కడ నా ఇషిక జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, అవన్నీ నెమరు వేసుకుంటున్నాను అని చిరునవ్వుతో చెప్పేవారు. అలా ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు వచ్చి పిల్లలతో మాట్లాడి వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ ఆశ్రమాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నారు. ఇదంతా మీకోసమే అమ్మాయి గారు, అబ్బాయి గారి ప్రేమని అర్థం చేసుకోండి, అనవసరమైన పంతాలకి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకండి అమ్మాయి గారు, అనుభవంతో చెప్తున్నాను. ఆ రోజు నేనే చెప్పాను ఇవాన్ బాబు గారిని వదిలి వెళ్ళిపోండి అని, ఈరోజు నేనే చెప్తున్నాను బాబుని ఎప్పటికీ వదలకండి అని, ఆయనతో ఉంటేనే మీరు సంతోషంగా ఉండగలరు అని చెప్పింది. ఇంతలో ఇవాన్ జ్యూసెస్ తీసుకురావటంతో అవి తాగేసి పిల్లలతో టైం స్పెండ్ చేసింది ఇషిక. తర్వాత బిర్యానీ రావటం, సర్వ్ చేయటం, ఇవాన్ గురించి ఆలోచిస్తూ తినటం అయిపోయాక బుక్స్ కూడా రావటంతో అవి మంగమ్మకి అప్పగించి ఇక మేము బయలుదేరుతాం అని చెప్పి ఇవాన్ ఇషికని ఇషితని తీసుకొని అందరికీ బాయ్ చెప్పి మళ్ళీ వస్తామని పిల్లల్ని ఆడుకోమని చెప్పి వాళ్ళు కారులో బయలుదేరారు. ఇషిత అప్పటికే నిద్రపోయి ఉండటంతో ఇషికని తీసుకుని డైరెక్ట్గా ఇంటి దగ్గర వాళ్ళని దింపేసి మీరు వెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక లోపలికి అడుగుపెట్టిన ఇషికని చూసి భాగ్యలక్ష్మి గారు ఇషితని దగ్గరికి తీసుకుందాం అనుకున్నారు. కానీ ఇషిత నిద్రపోతూ ఉండటంతో సరేలే అనుకొని పడుకోబెట్టమని రూమ్కి వెళ్ళమని చెప్పి పారాయణం చేసుకుంటూ కూర్చున్నారు.
ఇషిత రూమ్లోకి ఇషితని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా ఇషిత పక్కనే పడుకొని రూమ్ని పరిశీలించింది. అప్పటి వరకు కూడా ఇషిక రూమ్కి వచ్చిన దగ్గర నుంచి సరిగా రూమ్ చూసిందే లేదు. ఇప్పుడు చూసి ఆశ్చర్యపోయింది. తనది ఇషితవే చాలా ఫోటోలు ఉన్నాయి వాల్స్కి. చాలా వరకు ఇద్దరు నవ్వుతున్నట్టు, వెక్కిరిస్తున్నట్టు, బుంగమూతి పెట్టినట్టు, అలిగినట్టు ఒకే ఫోజ్లో ఉన్న ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక మెయిన్ అట్రాక్షన్ మాత్రం ఇవాన్, ఇషిత ముగ్గురు కలిసి ఉన్న ఫోటో. అందులో ఇషితని తీసుకొని చెన్నై వెళ్ళినప్పుడు బీచ్లో ఆడుకుంటున్నప్పుడు ఇవాన్ వాళ్ళిద్దరి వెనక నిలబడి చేతులు కట్టుకొని చిరునవ్వుతో చూస్తూ ఉన్న ఫోటో అది. అది చూసి ఇషిక ఆశ్చర్యపోయి, అంటే ఇవాన్ గారు చెప్పినట్టు ప్రతి క్షణం నా వెనకే ఉన్నారా అనుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి ప్రేమగా తడుముతూ, ఇందులో మన ఫ్యామిలీ కంప్లీట్గా కనిపిస్తుంది ఇవాన్ గారు. కానీ కానీ అంటూ జరిగింది గుర్తుకు వస్తూ ఉంటే మనసంతా భారంగా మారుతూ, మీరన్న మాటలు, మీరు చేసినవన్నీ, మీ వల్ల జరిగినవన్నీ మర్చిపోలేకపోతున్నాను ఇవాన్ గారు. అవి ముళ్ళులా నన్ను గుచ్చుతూనే ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఒకవైపు మీ ప్రేమ అర్థమవుతున్నా యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేను అని భారంగా అనుకుంటూ రూమ్ మొత్తం పరికించి చూసి చివరిగా కబోర్డ్స్ దగ్గరికి వచ్చి అందులో తనవి పాత శారీస్ ఉండటం, అవి కూడా ఇవాన్ బట్టల పక్కనే ఉండటం చూసి ఆశ్చర్యపోయి మిగిలిన కబోర్డ్స్లో ఎలా ఇషిక తన బట్టలు వదిలేసిందో అలానే ఉన్నాయి. ఇక ఇషిత రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ని కూడా పరికించి చూసింది. ఆ రూమ్లో ఒక సైడ్ పిల్లలకి ఉండేలా బొమ్మలతో ఉండే కబోర్డ్, మరోవైపు చిన్న స్టడీ టేబుల్, ఆ టేబుల్ పైన చిన్న ల్యాంప్, ఆ పక్కనే బొమ్మలు పెట్టుకోవటానికి ఒక ర్యాక్, దానితో పాటే బుక్స్ ర్యాక్స్తో పాటు వాల్స్ మొత్తానికి ప్రిన్సెస్ బొమ్మలతో ఎంతో అందంగా రెడీ చేయించాడు ఇవాన్. ఇషిక వాళ్ళని తీసుకురావాలని ఫిక్స్ అయ్యాక ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎంతో సీక్రెట్గా. అదంతా చూసి ఇషిక ఆశ్చర్యపోయి, ఇవన్నీ ఎప్పుడు రెడీ చేశారో ఏమో, మొత్తం అన్నీ రెడీగా పెట్టుకున్నారు. కబోర్డ్లో ఎక్కడ లేని బట్టలన్నీ దీనికే ఉన్నట్టున్నాయి అని మూతి తిప్పుకుంటూ తను కూడా అలసిపోయి ఉండటంతో ఇషిత పక్కన చేరి నిద్రపోయింది. సాయంత్రం తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి చేరిన ఇవాన్కి ఎదురుగా పెద్దవాళ్లతో ఆడుకుంటూ గార్డెన్లోనే కనిపించింది ఇషిత. ఇక ఇషిక వాళ్ళందరినీ చూస్తూ ఆ గార్డెన్లోనే ఉన్న చైర్లో కూర్చొని ఉంది. వాళ్ళని చూసి ఇవాన్ నవ్వుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నార్మల్ నైట్ ట్రాక్ వేసుకొని గార్డెన్లోకి వచ్చేసరికి బ్లైండ్ ఫోల్డ్ పెద్దవాళ్లతో ఆడుతూ ఉంది ఇషిత. ఇక ఇషిక ఆలోచనలో మునిగిపోయి ఉండటం వలన చూస్తుందే కానీ తన ఆలోచనలు మాత్రం ఇక్కడ లేవు. అది గమనించిన ఇవాన్ ఎవరూ తనని గమనించటం లేదని అడుగులో అడుగు వేసుకుంటూ ఇషిక వెనక చేరి తన బుగ్గ మీద స్ట్రాంగ్గా ముద్దివ్వగానే ఎవరు అంటూ ఫోర్స్గా వెనక్కి తిరిగింది ఇషిక. ఆ ఫోర్స్కి బుగ్గల మీద ఉన్న ఇవాన్ పెదవులు స్థానభ్రంశం చేతి ఇషిక పెదవుల మీదకి చేరాయి. దెబ్బకి ఇషిక వెంటనే వెనక్కి జరిగితే ఇవాన్ నవ్వుతూ, ముద్దు కావాలంటే అడిగితే ఇస్తాను కదా, ఇలా చేయకపోతే అని అల్లరిగా తన మీదకి వెళ్తుంటే ఇషిక ఇవాన్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ, మీకంత సీన్ లేదు, కొంచెం తగ్గండి అని విసుగ్గా చెప్పి పైకి లేచింది. సరేలే, నువ్వెప్పుడు మారావు కనుక అన్నీ నేను చేయబట్టే నా ప్రిన్సెస్ వచ్చింది. అదే నీతో పెట్టుకుని ఉంటే ఇంకో 10 సంవత్సరాలైనా మనం ఇలానే సింగిల్గా ఉండేవాళ్ళం అని పెదవి విరిచి చెప్పి, ఇషితతో పాటు ఆడుకోకుండా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నా కోసమే ఆలోచిస్తున్నావా? నన్నంతగా మిస్ అయ్యావా అని అల్లరిగా అడిగాడు. మీకంత లేదు, సో ఎక్కువగా ఊహించుకోకండి అని ఇషిక వెటకారంగా చెప్పి, నేను ఆలోచిస్తుంది సాగర్ వాళ్ళ గురించి. నేను ఆఫీస్కి వెళ్ళలేదు. ఈరోజు నా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ అనవసరంగా క్యాన్సిల్ అయి ఉంటాయి. మొత్తం మీ వల్లే. మీరే ఇదంతా చేశారు అని పళ్ళు నూరుతూ అంది. ఇవాన్ భుజాలు ఎగరేసుకుంటూ, నేనేమైనా నిన్ను ఫోన్లో నీ వర్క్ చేసుకోవద్దని చెప్పానా? మధ్యాహ్నమే నిన్ను ఇంట్లో వదిలి వెళ్ళాను అంటే అర్థం ఏమైనా పని ఉంటే చూసుకోమని. నువ్వు చేసుకోకుండా నా మీదకి వస్తే ఎలా అని చెప్పి ప్రిన్సెస్ అంటూ ఇషిత దగ్గరికి వెళ్ళాడు. డాడీ వాయిస్ వినటమే ఇషిత బ్లైండ్ ఫోల్డ్ తీసేసి డాడా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇవాన్ దగ్గరికి వస్తే ఇవాన్ ఇషితని ఎత్తుకొని ఎగరేస్తూ కిలకిలా నవ్విస్తూ ఉన్నాడు. 2 నిమిషాల తర్వాత ఇవాన్ ఇషితకి పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వగానే, వావ్,
థ్యాంక్ యూ డాడా అంటూ ఇషిత ఇవాన్ బుగ్గల మీద ఆగకుండా 5 ముద్దులు పెట్టి కిందకి దిగింది. అది చూసి మిగిలిన వాళ్ళు నవ్వుకుంటూ అందరూ అలసిపోయి ఉండటంతో గార్డెన్లో ఉన్న చైర్స్ దగ్గరికి చేరితే ఇషిత వాళ్ళందరి అలసటని గమనించి కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంది. వాళ్ళందరూ తనని గమనించటం లేదని అనుకున్న ఇవాన్ అడుగులో అడుగు వేసుకుంటూ తను కూడా ఇంట్లోకి వెళ్ళటం ఆలస్యం. మిగిలిన వాళ్ళు ముసుముసుగా నవ్వుకుంటూ భార్య రాగానే మారిపోతున్నాడు మళ్ళీ అని అనుకున్నారు. ఇక ఇషిత ముద్దుగా తన తాతయ్య ఒడిలో చేరి మూతికి చాక్లెట్ పూసుకుంటూనే తింటూ ఉంది తన లోకంలో. ఇవాన్ కిచెన్లోకి వెళ్ళేసరికి ఇషిక ఫ్రూట్స్లో బ్లాక్ గ్రేప్స్ ఆరెంజెస్ తీసి బ్లాక్ గ్రేప్స్ నీట్గా క్లీన్ చేసి జ్యూస్ చేస్తూ ఉంటే ఇవాన్ ఇషిక పక్కన చేరి ఏం చేస్తున్నావు ఇషు అంటూ సాగదీస్తూ అడిగాడు. ఏం మీకు కనిపించట్లేదా అని విసుగ్గా అడిగింది ఇషిక ఇవాన్ ఎందుకు వచ్చాడో అర్థం కాక. కనిపిస్తుంది కాబట్టే అడుగుతున్నా ఇషు, నా కోసం నా ఫేవరెట్ జ్యూస్ చేస్తావా అని క్యూట్గా మొహం పెట్టి అడిగాడు ఇవాన్. నేనెందుకు చెయ్యాలి? చేయను. కావాలంటే మీ అమ్మమ్మ గారినో నానమ్మ గారినో అడిగి చేయించుకోండి. లేదంటే చేసినవే తాగండి అని కోపంగా చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉంది. చచ, అలాంటి జ్యూస్లు వాళ్ళని అడగకూడదు. ఓన్లీ భార్యల్నే అడగాలి అని చెప్పి ఇవాన్ మరో మాట మాట్లాడేలోపు మిక్సీ ఆన్ చేసింది ఇషిక. అంతే, ఇవాన్ మాట ఆగిపోతే ఇషిక మాత్రం పదే పదే మిక్సీ ఆన్ చేస్తూ ఇవాన్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేస్తుంది. అలా జ్యూస్ మొత్తం అయిపోయాక కూడా ఇషిక మరోసారి మిక్సీ ఆన్ చేయబోతుంటే ఆపు, ఇంకోసారి ఆన్ చేస్తే జ్యూస్లా ఉండదు, వాటర్లా మారిపోతుంది అని వెటకారంగా చెప్పి ఇవాన్ జ్యూస్ జార్ తీసుకొని జ్యూస్ తీస్తూ నా మీద చాలా కోపంగా ఉంది కదా నీకు అని అడిగాడు. పీకల వరకు ఉంది అని ఇషిక గొంతు దగ్గర చేతులు పెట్టి ఆరెంజ్ పీల్ తీస్తుంటే ఇవాన్ నవ్వుకుంటూ ఉండాలి, ఉండటంలో తప్పులేదు, బికాజ్ నేను చేసినవి అలాంటివేలే అని చెప్పి, కానీ ఎప్పటికైనా నీ కోపం తగ్గుతుంది ఐషు. ఇప్పటికే మన జీవితంలో 4 సంవత్సరాలు అనవసరమైన బాధలతోనే గడిపేశాము. పెళ్ళైన దగ్గర నుంచి సంతోషంగా ఉన్నదే లేదో. అటు నువ్వు ఇటు నేను, ఇద్దరం మనలో మనమే మదన పడుతూ బాధపడ్డాం అని అంటుంటే ఇషిక మధ్యలో ఆపేస్తూ మనం కాదు, నేను మాత్రమే బాధపడ్డాను, మీరు బాధ పెట్టారు అని స్ట్రెస్ చేసి చెప్పి అవన్నీ గుర్తు చేసి మరోసారి నన్ను బాధ పెట్టాల్సిన అవసరం ఇప్పుడు మీకు లేదనుకుంటా, కాబట్టి అవన్నీ నాకు గుర్తు చేయకండి అని సీరియస్గా చెప్పి ఆరెంజ్ జ్యూస్ చేస్తూ ఉంది. సరేలే కానీ అవన్నీ మర్చిపోయిషు, ఇకనైనా మనం నార్మల్ హస్బెండ్ అండ్ వైఫ్లా బిహేవ్ చేద్దాం. కనీసం ప్రిన్సెస్ కోసమైనా నార్మల్ అవుదాం. తనకి మన ప్రేమ అవసరం. తల్లిదండ్రుల్లో ఒకరి ప్రేమతో పిల్లల జీవితం పరిపూర్ణం కాదు ఇషు. బికాస్ తల్లి తండ్రి ఉంటేనే పిల్లలకి లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. బికాస్ నా తండ్రి నన్ను ఎంత ప్యాంపర్ చేసినా తల్లి మాత్రం ఎప్పుడు ఈ పార్టీలో ఆ పార్టీలో అంటూ నన్ను మా నానికి వదిలేసి వెళ్ళిపోయింది. చిన్నతనంలో నేను అమ్మ ప్రేమని చాలా కోల్పోయాను ఇషు. బట్ ప్రిన్సెస్ మాత్రం సో లక్కీ, నీలాంటి తల్లి తనకి దొరికినందుకు. అన్న తల్లి నన్ను చూసుకోకపోయినా నాని నన్ను తల్లిలా చూసుకుంది. సో నేను కూడా నాని వల్ల నా బాల్యాన్ని మిస్ అవ్వలేదు. దానికి మాత్రం ఎంతో థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను. బట్ మన విషయంలో అలా లేదు కదా ఐషు. నీ వైపు ఎవరూ లేరు, నా వైపు ఇప్పుడు మారిపోయిన మనుషులు ఉన్నారు. సో నువ్వు నన్ను కూడా యాక్సెప్ట్ చేసావంటే మన ప్రిన్సెస్కి అందరి ప్రేమ దొరుకుతుంది. ఇకపై అయినా నా నుంచి దూరంగా వెళ్ళాలన్న ఆలోచనే వదిలే. కావాలంటే జీవితాంతం మనం ఒకరికొకరం దూరంగానే ఉందాం, కానీ తల్లిదండ్రులుగా అయినా సక్సెస్ అవుదాం ఇషు అని తలపైకెత్తాడు ఇవాన్. అక్కడ ఇషిక కనిపించకపోవడంతో కళ్ళు పెద్దవి చేసి ఇదెక్కడికి వెళ్ళింది అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అప్పటికే గుమ్మం దాటుతూ కనిపించింది ఇషిక. అది చూసి ఇవాన్ పళ్ళు నూరుకుంటూ ఇది నేను చెప్పింది విన్నదా లేకపోతే గాలికి వదిలేసిందా? ఎదురుగా మనిషి మాట్లాడుతుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయిందేంటి? చేసుకున్న వాడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అప్పుడు ఇది చెప్పే మాటలు నేను వినలేదు, ఇప్పుడు నేను చెప్తుంటే అది వినిపించుకోవటం లేదు. ఛ, ఆయన కృష్ణుని అంతటి వాడి భార్య కాలు పట్టుకున్నారు. నువ్వు ఒక లెక్కనా ఇవాన్? ఆల్రెడీ దాని కాలు నువ్వు పట్టుకున్నాడువే కదా, ఇంకొకసారి పట్టుకో.
పోయేదేముంది, మహా అయితే భార్య ముందు ఇంకొంచెం తక్కువ అవుతావు, అంతకంటే ఏమీ కాదు కదా. అయినా భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ ఏంటి, ఇద్దరం సమానమే. సో నేను ఇషిక కాళ్ళు పట్టుకున్న పెద్ద డిఫరెన్స్ ఉండదు అని తనలో తానే మోటివేట్ చేసుకొని తన దగ్గర ఉన్న జ్యూస్ గ్లాసెస్లో పోసుకొని బయటికి వెళ్ళాడు ఇషిక వెనక. తను వెళ్ళేసరికి ఇషిక ఇషితని అరుస్తూ ఉంది. తన చేతిలో చాక్లెట్ లాగేసుకొని ఉంది. ఇషిత ఏడుస్తూ కళ్ళు నలుపుకుంటూ ఉంది. అది చూసి ఇవాన్ స్పీడ్గా వెళ్ళి ఇషిక దగ్గర చాక్లెట్ లాక్కొని, చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి షేమ్ అనిపించటం లేదా ఇషు అని కళ్ళు చిన్నవి చేసి అడిగి, రారా ప్రిన్సెస్, మీ మమ్మీ మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. చాక్లెట్ అడిగితే నేనే మరొకటి ఇస్తా కదా, నీ దగ్గర లాక్కోవటం ఏంటి అంటూ ఇషితని ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఇషిక పళ్ళు నూరుతూ ఇవాన్ వైపు చూస్తూనే కసాబిస తన చేతిలో ఉన్న గ్లాస్ని నలిపేస్తూ ఉంది. వాళ్ళిద్దరినీ గమనిస్తున్న మిగిలిన వాళ్ళు పట్టించుకున్నట్టే తమ జ్యూస్ తాగేస్తూ, ఇంతకీ ఈ 3.5 సంవత్సరాల్లో ఏం జరిగింది ఇవాన్? నీకు ఇషిక ఎక్కడ ఉందో తెలిసాక కూడా ఎందుకు తిరిగి తీసుకురాలేదు? నీకు కూతురు పుట్టిందని తెలిసినా మాతో ఎందుకు చెప్పలేదు అని అడిగారు భాగ్యలక్ష్మి గారు. ఇషిక విషయంలో ఇవాన్ చేసింది తెలిసాక మొదటిసారి తిరిగి భాగ్యలక్ష్మి గారు ఇవాన్తో డైరెక్ట్గా మాట్లాడటంతో ఇవాన్ తలపైకెత్తి విస్మయం గల భాగ్యలక్ష్మి గారి వైపు చూస్తూ, నా మీద కోపం పోయిందా నాని నీకు అని అడిగాడు. పోలేదు, కానీ ఆ కోపంలో డిస్కౌంట్ ఇస్తున్నాను. అందుకే అసలేం జరిగిందో తెలుసుకోవాలని అడుగుతున్నాను. చెప్తావా అని బెట్టుగా అడిగారు భాగ్యలక్ష్మి గారు. నేను కూడా చెప్పటంలోనే డిస్కౌంట్ ఇస్తున్నానని. ఇష్క ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది, ఎక్కడ ఉంది, ఎవరితో ఉంది, ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఆఖరికి నా బిడ్డ పుట్టినప్పుడు కూడా నేను తన దగ్గరే ఉన్నాను. ఈ నిజాలు చాలనుకుంటా ప్రస్తుతానికి. ఇది చాలే, మరోసారి చెప్తాను నీకు నా మీద కోపం పోయినప్పుడు అని చెప్పి, రారా ప్రిన్సెస్ వెళ్ళితో మనకెందుకు అంటూ ఇషితని తీసుకొని సరదాగా బైక్ మీద చక్కర్లు కొట్టడానికి రెడీ అయిపోయాడు ఇవాన్. ఇషిత అలిగి బొంగమూతి పెట్టుకోవటం చూసి, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటూ ఇషిక అడిగితే, జస్ట్ అలా సరదాగా బయటికి వెళ్ళి వస్తాం. నువ్వు రావాలనుకుంటే రావచ్చు, నాకేం అభ్యంతరం లేదు అని చిరునవ్వుతో భుజాలు ఎగరేశాడు ఇవాన్. అవసరం లేదు, మీరు వెళ్ళి త్వరగా రండి. ఎక్కువసేపు చల్లగాలిలో దానిని తిప్పకండి, దానికి త్వరగా జలుబు చేస్తుంది అని చెప్పి ఇషిక సైలెంట్ అయిపోయింది. సరే అని చెప్పి ఇవాన్ తన బైక్ స్టార్ట్ చేస్తూ ఇషిత కోసం తీసుకువచ్చిన చిన్న హెల్మెట్ తన తలకి పెట్టి తనని గట్టిగా పట్టుకోమని చెప్పి బైక్ స్టార్ట్ చేసి అందరూ చూస్తూ ఉండగానే దూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవాన్ వెళ్ళిపోయాక భాగ్యలక్ష్మి గారు, సుందరం గారు, సంతోష్ గారు, వైదేహి గారు నలుగురు వరుసగా ఇషిక వైపు తల తిప్పి, నువ్వైనా ఏం జరిగిందో చెప్తావా? అసలెక్కడ ఉన్నావు ఇన్ని సంవత్సరాలు? ఏం చేశావు అని అడిగారు. చెప్పారుగా మీ మనవడు, ఆయన గారినే అడగండి, ఏం చేశానో ఆయనే చెప్తారు అని ఇషిక విసుగ్గా చెప్పి, నేను సాగర్తో మాట్లాడాలి అంటూ లోపలికి వెళ్ళిపోతే భాగ్యలక్ష్మి గారు కోపంగా, ఇద్దరికిద్దరు సరిపోయారు, ఒక్కరు కూడా సమాధానం చెప్పరు అని అనుకున్నారు. ఇక బయటికి వచ్చిన ఇవాన్ ఇషిత సరదాగా గట్టిగా అరుస్తూ గోల చేస్తూ ఉంటే ఇవాన్ ఇంకా స్పీడ్గా పోనిస్తూ తన సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అలా ఇవాన్ ఇషిత ఐస్ క్రీమ్ కావాలని అడిగిందని ఐస్ క్రీమ్ పార్లర్ వైపు వెళ్ళాడు. ఆ రూట్లోనే ఆ రోజే అక్షిత్కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉండటంతో కారులో అక్షిత్ని తీసుకొని బయలుదేరింది నిషా. అలా ఇవాన్ వాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర బైక్ ఆపటం చూసిన అక్షిత్ డ్రైవర్తో ఇవాన్ పక్కన కారు ఆపమని చెప్పగానే డ్రైవర్ సరే అని చెప్పి ఇవాన్ దిగే సమయానికి ఇవాన్ పక్కన కారు ఆపటం అక్షిత్ గ్లాస్ డోర్ నుంచి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు ఇవాన్ అని ఎర్రబడిన కళ్ళతో అన్నాడు. ఇవాన్ని చూడటమే నిషా తలదించేసింది భయంతో. ఇవాన్ అక్షిత్ వాయిస్కి తల తిప్పి అక్షిత్ని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ, హా, చాలా సంతోషంగా ఉన్నాను, బికాస్ నా వైఫ్ అండ్ డాటర్ నా దగ్గరే ఉన్నారు కదా. ఎంతైనా అదృష్టం ఉండాలిలే మన జీవితం ఇలా హ్యాపీగా ఉండటానికి. నీకు ఆ అదృష్టం లేదు, పాపం కాళ్ళు పోగొట్టుకొని బిడ్డని కూడా పోగొట్టుకున్నావు కదా అని జాలి చూపించాడు ఇవాన్. ఇవాన్ పెదవుల మీద నవ్వుని చూస్తూ అక్షిత్ పళ్ళు కొరుకుతూ, ఈ సంతోషం ఎన్ని రోజులో నేను చూస్తానులే, మర్చిపోయినట్టున్నావు నేను చేసింది
అని అనగానే ఇవాన్కి కోపం పెరిగిపోతున్న ఇషిత కోసం ఆపుకుంటూ, అందుకే కదా తమరిలా మారిపోయారు అని అంతకంటే కోపంగా చెప్పి, చూడు, ఇంకొకసారి నా లైఫ్లో వేలు పెట్టాలనుకుంటే ఆ వేలే కాదు, తల కూడా లేకుండా చేస్తాను, గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చి నిషా వైపు చూస్తూ, నీ మొగుడు కాని మొగుడికి గట్టిగా చెప్పుకో, లేదంటే పోతాడు, ఈసారి ఎటువంటి డిస్కౌంట్లు కూడా ఇవ్వను అని సీరియస్గా చెప్పి ఇషితని తీసుకుని లోపలికి వెళితే నిషా డ్రైవర్ని హాస్పిటల్కి వెళ్ళమని చెప్పింది. అక్షిత్ కోపంగా నిషా చెంప మీద కొట్టి, వాడు అలా మాట్లాడుతుంటే నువ్వేం సమాధానం చెప్పవేంటి అని అడిగాడు. నన్నేం చేయమంటావు, అక్కడ ఉంది ఇవాన్, ఏం మాట్లాడినా మనకే తిరిగి కౌంటర్ వస్తుంది, కాబట్టే సైలెంట్గా ఉన్నాను అని విసుగ్గా చెప్పింది చెంప మీద చేయి పెట్టుకొని. మాట్లాడాలి, నా తరపున మాట్లాడాలి, నా మనిషిగా ఉన్నప్పుడు నన్ను వాడు తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు తిరిగి నువ్వు రియాక్ట్ కావాలి, ఇలా ఇంకొకసారి రియాక్ట్ కాకపోతే చంపేస్తాను అని అక్షిత్ ఆవేశంగా నిషా గొంతు ఒత్తి తను కొంచెం దగ్గగానే వదిలేసి, అర్థమైందా, ఇంకొకసారి ఇలా సైలెంట్గా ఉన్నావంటే ప్రాణం తీస్తాను అని అరిచి కోపం ఆపుకుంటూ ఏదో ఒకటి చెయ్యాలి, ఇవాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, వీడింత సంతోషంగా ఉండటం నేను ఏమాత్రం సహించలేను, నన్ను ఇలా చేసిన వాడికి ఎలా సంతోషంగా ఉంటాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకా ఏం చేయగలడని. హాస్పిటల్కి చేరుకున్న అక్షిత్ డాక్టర్ తనని టెస్ట్ చేశాక, నాకు తిరిగి కాళ్ళు రాగలవా డాక్టర్ అని అడిగాడు. చెప్పలేము సార్, ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాం కదా, ఆర్టిఫిషియల్ లెగ్స్ రెడీ అవ్వటానికి టైం పడుతుంది, మీరు లేట్ చేయటం వల్లే ఇదంతా, ముందుగానే రియాక్ట్ అయ్యుంటే ఈ పాటికి మీ కాళ్ళు సెట్ అయ్యి ఉండేవి, బట్ డోంట్ వరీ, త్వరగానే మీ కాళ్ళు సెట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ మీరు స్టిక్ హెల్ప్ లేకుండా మాత్రం జీవితంలో నడవలేరు, ఇది మాత్రం గుర్తుంచుకోండి అని అన్నారు డాక్టర్. అక్షిత్ అసహనంగా, ఇంకెన్ని రోజులు డాక్టర్ ఇలా కుంటివాడిలా ఉండటం నేను, నా వల్ల కావటం లేదు అని అసహనంగా అరిస్తే నిషా మౌనంగా జరిగేది చూస్తూ ఉంది. అక్షిత్ అసహనం చూసి, నేనేమైనా చేయగలనా సార్, నా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా, మీరు చూస్తూనే ఉన్నారు, ఇక అంతా ఆ దేవుడిదే భారం, మళ్ళీ 4 రోజుల తర్వాత చెకప్కి రండి అని చెప్పి అక్షిత్ని పంపించేశారు డాక్టర్. అక్షిత్ కోపంగా కారులో బయలుదేరాక, ఒక్కసారి నాకు కాళ్ళు రానివ్వు ఇవాన్, నీ సంతోషం ఆవిరి చేయకపోతే చూడు, నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకే నీకు ఇషికని దూరం చేశాను, ఇప్పుడు ఇంకా ఇంకా నన్ను అవమానిస్తూనే ఉన్నావు, నా జీవితం మీద దెబ్బ కొట్టావు, అటువంటి నువ్వు సంతోషంగా ఉంటే నేను చూడగలనా, నెవర్, నీకు టైం దగ్గర పడింది ఇవాన్, అందుకే ఇంత సంతోషంగా ఉన్నావు అని కసిగా అన్నాడు. నిషా అసహనంగా, ఇంకా ఎందుకు అక్షిత్ ఇవాన్ మీద పగ, నువ్వు తనకి నష్టం చేయాలనుకున్నావు, నీకు 10 నష్టం జరిగింది, జరిగిందేదో జరిగిపోయిందని వదిలేయచ్చు కదా, అలా కాకుండా పగ పగ అంటూ ఇవాన్ మీదకి వెళ్తున్నావు, కానీ అతని మీద పగ తీరేది కాదని అర్థం చేసుకోలేకపోతున్నావు, అనవసరంగా రిస్క్ తీసుకోకు అని హెచ్చరించింది. ఆల్రెడీ చెప్పాను నిషా, నా చేతిలో చావాలి అనుకుంటేనే ఇలా మాట్లాడు, ఇప్పటికి చాలా కోపంగా ఉన్నాను, లెగ్స్ పెయిన్గా ఉంది, కాబట్టి ఈ క్షణం నువ్వు బ్రతికిపోయావు, లేదంటే ఈ కారులో నుంచి తోసేసి చంపేసేవాడిని అని కర్కశంగా చెప్పి, నోరు మూసుకొని కూర్చో, నీ వల్లే సగం నేను ఇలా తయారయ్యాను, నువ్వే ఇదంతా చేయించింది అని అరిచి కళ్ళు మూసుకోగానే నిషా ఒకసారి అక్షిత్ని చూసి సైలెంట్గా బయటికి చూస్తూ కూర్చుంది. ఇక ఐస్ క్రీమ్ పార్లర్లోకి చేరిన ఇవాన్ ఇషితకి నచ్చిన ఐస్ క్రీమ్స్ అన్నీ టేస్ట్ చేయిస్తూ పార్లర్లో ఉన్న ప్రతి ఐస్ క్రీమ్ ఇషిత చేత 1 స్పూన్ తినిపించి ఇషిత కడుపు నింపేసి, చాలా ప్రిన్సెస్ అని మార్దవంగా అడిగాడు. చాలు డాడా, నా స్టమక్ ఫుల్ అని చెప్పి ఇషిత ముద్దుగా మొహం పెట్టగానే, పద ఇంటికి వెళ్దాం అంటూ బిల్ పే చేసి దాంతో పాటు 2 ఫ్యామిలీ ప్యాక్స్ కూడా తీసుకుని ఇంటికి బయలుదేరారు ఇవాన్ ఇషితలు. ఇక ఇక్కడ ఇషిక తన రూమ్లోకి చేరి సాగర్కి ఫోన్ చేసేసరికి సాగర్ బిజీగా తన వర్క్లో ఉన్నాడు. అయినా కూడా ఇషిక ఫోన్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పు అక్క అని అన్నాడు. ఏంటి చెప్పేది, అసలు నాకేం జరిగిందో తెలియనివ్వకుండా ఇద్దరు బాగానే కథ నడిపారు, నా వెనక ఎంత నాటకం ఆడారు,
ఇందులో నువ్వు మీ నాన్న కూడా ఉన్నారు కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నాకెందుకు ఇంత సహాయం చేస్తున్నారు? నా కూతుర్ని ఇంత ప్రేమగా ఎందుకు చూసుకుంటున్నారు అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. పైగా నీలో నాకు మా అక్క కనిపిస్తుంది అంటూ ఎమోషనల్గా నన్ను ఫూల్ చేసి ఆడుకున్నారు. నా ఎమోషన్స్కి వాల్యూ లేకుండా తీసి పడేశారు అని ఏకధాటిగా అరుస్తూ ఉంటే సాగర్ నవ్వుతూ అవన్నీ వింటూనే తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అలా ఇషికకి అలుపు వచ్చేంత వరకు అరిచి, ఐ హేట్ యూ సాగర్ అని అంది. బట్ ఐ లవ్ యూ అక్క. నిజంగా బావ చెప్పినా చెప్పకపోయినా నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని అక్క. బికాస్ నేను నీలో నిజంగానే నా అక్కని చూశాను అని ఎమోషనల్గా చెప్పి, ఈ తమ్ముడి మీద ఇంత కోపమా అక్క? ఈ చిట్టి తమ్ముడు నీ కోసం ఎన్ని చేశాడో మర్చిపోయావా? నా మేనకోడల్ని ఎంత మురిపెంగా చూసుకున్నాడో మర్చిపోయావా అని 4 ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి ఇషికని కూల్ చేసి, ఇంటికి ఎప్పుడు ఆఫీస్కి వస్తున్నావక్క అని చివరిగా అడిగాడు. ఇంకెక్కడి నుంచి ఆఫీస్కి వస్తాను? నేను ఢిల్లీలో ఉంటే ఆఫీస్ ముంబైలో ఉంది. నన్ను రానివ్వకుండా ఆపేశారుగా. కానీ తప్పకుండా ముంబై ఒకరోజు వచ్చాక చెప్తాను నీ పని. అండ్ వన్ మోర్ థింగ్, నాకు నా పేరు మీద ఉన్న షేర్స్ డాక్యుమెంట్స్ కావాలి, గుర్తుంచుకో. అవి ఒరిజినల్ మాత్రమే నా చేతిలో పెట్టాలి. నువ్వు ఇవాన్ గారిని అడగటం లాంటివన్నీ ఏమీ చేయకు. బికాస్ అవి నావి కాబట్టి అడిగే హక్కు, తెలుసుకునే అధికారం నాకు ఉన్నాయి అని సీరియస్గా అంది. సరే అక్క, నీ ఇష్టం అని సాగర్ ఇంకొంచెం సేపు మాట్లాడి ఇషిత ఇవాన్ బయటికి వెళ్ళారని తెలుసుకొని, సరే నువ్వు వచ్చేటప్పుడు నా మేనకోడల్ని కూడా తీసుకురా అక్క. డాడీ కూడా అడుగుతున్నాడు. ఒకరోజు మొత్తం దాన్ని చూడకుండా ఉండటం ఇప్పటికే డాడీ అయితే చాలా మిస్ అయిపోతున్నాడు. అండ్ ఇక్కడికి మన బిజినెస్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము అక్క. సో ఫైనల్గా మనం అందరం ఒకే చోట ఉండబోతున్నాం అని అన్నాడు సాగర్. వావ్, చాలా గుడ్ న్యూస్ చెప్పావురా. అంటే నువ్వు ఇంకా ఇక్కడే ఢిల్లీలోనే ఉంటావా అని అడిగింది. హా అక్క, రీసెంట్గా ఇక్కడ ఇల్లు కూడా కొన్నాము, దాని దగ్గరే ఉన్నాను. ఇవాన్ గారు ఎప్పుడైతే నిన్ను అందరికీ పరిచయం చేస్తాను అన్నారో అప్పుడే ఈ డెసిషన్ తీసుకున్నాము. అందుకే ఇక్కడ కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాము. సో మెయిన్ బ్రాంచ్గా దీనిని మార్చబోతున్నాము. నాకు నాన్నకి మాత్రం నువ్వు ఇషిత తప్ప ఎవరున్నారక్క? మీరు కూడా దూరం అయితే మేము ఎలా ఉండగలం? సో ఇక్కడికే షిఫ్ట్ అయిపోతున్నాము అని అన్నాడు. గుడ్ న్యూస్ చెప్పావురా. సరే, నేను ఒకసారి అంకుల్తో మాట్లాడుతాను అని ఇషిక ఫోన్ కట్ చేసి నారాయణ గారికి ఫోన్ చేసి నెల రోజుల్లో ఢిల్లీ షిఫ్ట్ అవుతున్నారని తెలుసుకొని సంతోషించింది. ఇక నారాయణ గారు ఇషితని చూడటానికి ప్రత్యేకంగా తర్వాత రోజు వస్తున్నారని తెలుసుకొని తన మీద, తన కూతురి మీద వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి మురిసిపోయింది ఇషిక. అలా కొంత సమయం వాళ్ళతో మాట్లాడాక ఇషిక ఫోన్ కట్ చేయటం. ఇక్కడ ఇవాన్ ఇషితలు ఇంట్లోకి అడుగుపెట్టి ఇషిక కోసం రూమ్లోకి ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని రావటం జరిగిపోయింది. వాళ్ళిద్దరిని చూసి ఇషిక కోపంగా మొహం పెట్టి, అయిపోయాయ మీ తిరిగిళ్ళు అని వెటకారంగా అడిగితే, హా మమ్మీ, నా స్టమక్ కూడా ఫుల్ అయిపోయింది అని ఇషిత అలసటగా బెడ్ మీద వాలగానే ఇషిక కళ్ళు చిన్నవి చేసి, ఏం తిన్నావు, ఎన్ని తిన్నావు అని అడిగింది. జస్ట్ 1 ఐస్ క్రీమ్ మాత్రమే తిన్నాను మమ్మీ, కదా డాడా అని క్యూట్గా మొహం పెట్టి ఇవాన్కి కన్ను కొట్టగానే ఇవాన్ అన్నీ తన బుద్ధిలే ఇషితకి వచ్చాయని మురిసిపోయాడు. ఇంతలో ఇషిక, ఐస్ క్రీమ్స్ తినిపించారా? దానికి మీకు చెప్పినా అర్థం కాదు. అది చిన్నపిల్ల, ఎన్నైనా అడుగుతుంది. కానీ మీ బుద్ధి ఏమైంది? రేపు దానికి జలుబు చేసి జ్వరం వస్తే తను వీక్ అయిపోదా? ప్రిన్సెస్ అంటారు. దాని ఆరోగ్యం గురించి ఆలోచించరా? 4 తగిలించేస్తూ ఉంటే ఇవాన్ నవ్వుతూ ఇషిక వైపే చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి ఇవాన్ పెదవుల మీద చిరునవ్వు చెదరకపోవటం చూసి ఇషిక విసుగ్గా, అలానే బండరాయిలా ఉండండి, మీతో చెప్పి కూడా వేస్ట్ అని నేను పాలు తీసుకువస్తాను, నువ్వు కంప్లీట్గా తాగాలి, లేదంటే సిరప్ వేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఇషిక కిందకి వెళ్ళిపోతే ఇషిత డాడా అని ఏడుపు మొహం పెట్టి పిలిచింది. ఇట్స్ ఓకే ప్రిన్సెస్, మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. నువ్వు మిల్క్ తాగావంటే నాలా స్ట్రాంగ్గా మారిపోతావు అని కూతురికి బుజ్జగింపు మాటలు చెప్తూ ఉండగానే ఇషిక లైట్గా పసుపు, మిరియాలు కలిపిన పాలు తీసుకువచ్చి ఇషిత చేతిలో పెట్టి, తాగు, చుక్క కూడా మిగిల్చకూడదు
అని సీరియస్గా చెప్పి చేతులు కట్టుకోగానే అంత పెద్ద గ్లాస్ని చూసి ఇషిత బిక్కమొహం వేసి, మమ్మీ హాఫ్ కంప్లీట్ చేస్తాను ప్లీజ్ అని క్యూట్గా అడిగింది. కానీ ఇషిక నో మీన్స్ నో, ఫుల్గా కంప్లీట్ చేయాలి అని అల్టిమేటం జారీ చేయటంతో ఇవాన్ కూడా ఇషిక కోపం చూసి మాట్లాడితే కొట్టేటట్టు ఉందని సైలెంట్గా తాగే ప్రిన్సెస్ అని మాటలు చెప్తూ తన చేత పాలు తాగించేశాక, ప్రిన్సెస్కి డిన్నర్ పెట్టకు ఇషు అని చెప్పి, పద ప్రిన్సెస్ నిన్ను ప్లేయింగ్ రూమ్కి తీసుకువెళ్తాను అని ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ ఇషిక చేతిలో పెట్టి ఇషితని తీసుకొని ప్లే రూమ్కి వెళ్ళిపోయాడు. ఇషిక పళ్ళు నూరుకుంటూ ఫ్రస్ట్రేషన్గా ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని బెడ్ మీద కూర్చొని, ఇద్దరికి అసలు నేనంటే భయం అనేదే లేదు, ఎలా పడితే అలా చేస్తున్నారు, దానికి జ్వరం రాని ఈయనగారి సంగతి చెప్తాను అని తిట్టుకుంటూనే ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ సగం కంప్లీట్ చేసి స్టమక్ ఫుల్ అవ్వగానే ఐస్ క్రీమ్ని మినీ ఫ్రిడ్జ్లో పెట్టేసి కిందకి వెళ్ళిపోయింది వంట పని చూసుకోవడానికి. తను కిందకి వెళ్ళేసరికి వైదేహి గారి వంట చేస్తూ ఉండటం చూసి, ఆమెకి ఆ ఇంట్లో కొత్తగా జాయిన్ అయిన మెయిడ్ హెల్ప్ చేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయి, మీరేంటి ఇక్కడ అని అడిగింది. ఓ ఇషిక నువ్వా, వంట చేస్తున్నాను, నువ్వేంటి ఇక్కడ, ఏమైనా కావాలా అని చిరునవ్వుతో అడిగారు. ఆవిడ మాటల్ని డైజెస్ట్ చేసుకోలేని ఇషిక కళ్ళు పెద్దవి చేసి, మీలో ఇంత మార్పు ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను నా కూతురికి వంట చేయాలనుకుంటున్నాను, దానికి ఈజీగా డైజెస్ట్ అయ్యేలా ఉండాలి, నాకు కొంచెం గ్యాస్ ఇస్తారా అని అడిగింది. వైదేహి గారు ఏం చెయ్యాలి, నేను చేస్తాను అని అడిగిన ఇషిక ఒప్పుకోకుండా, నేను చేసుకుంటాను అని చెప్పి వైదేహి గారిని వెళ్ళమని ఇషితకి చేయటంతో పాటు మిగిలిన అందరికీ కూడా వంట పని పూర్తి చేసి ఫ్రెష్ అవ్వటానికి రూమ్కి వెళ్ళింది. తన రూమ్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ప్లే రూమ్లో వీడియో గేమ్స్ ఆడి ఆడి ఇక ఇషిత నిద్రకు వస్తూ ఉండటంతో తనని ఫ్రెష్ చేయించడానికి రూమ్లోకి తీసుకువచ్చి చిన్నపిల్లల బాత్ టబ్లో కూర్చోబెట్టి తనకి స్నానం చేయిస్తూ ఉన్నాడు ఇవాన్. అది చూసిన ఇషిక ఒక నిట్టూర్పు విడిచి, ఇవన్నీ చేసి నా కూతుర్ని మీ వైపు లాగేసుకోవాలని చూస్తున్నారు కదా, నాకు అర్థమవుతుంది మీ గురించి, కానీ ఎప్పటికీ తల్లి స్థానంలో మీరు ఉండలేరని మర్చిపోకండి అని ఇవాన్కి చెప్పింది. ఇవాన్ తన మాటల్ని పట్టించుకున్నట్టు, ఎవరూ కూడా తల్లి స్థానాన్ని భర్తీ చేయలేరు ఇషిక, ప్రతి బిడ్డకి కన్నతల్లి ప్రేమ వేరే వాళ్ళ నుంచి ఎప్పటికీ దొరకదు, కాబట్టి నువ్వు ఎక్కువగా ఊహించుకోకు, అయినా నా ప్రిన్సెస్కి నేను దగ్గరైతే నీకేంటి ఇంత చెలిసి వస్తుంది అని అయోమయంగా అడిగి, ప్రిన్సెస్ మీ మమ్మీని కూడా లోపలికి లాగేద్దామా అని కుసుకుసుగా అడిగాడు. హాడాడా, మనం 3 ఒకేసారి లాలపోసుకుందాం అని అంది ఇషిత ఎగ్జైటింగ్గా. అంతే, ఇవాన్ ఒక్కసారి ఇషిక వైపు చూసి ఇషితకి కన్ను కొట్టి వెంటనే ఇషిక రియాక్ట్ అయ్యేలోపే తనని లోపలికి లాగేసి డోర్ క్లోజ్ చేసేసి ఇషికని పెద్ద బాత్ టబ్లో ముంచేశాడు. అంతే, ఇషిత చప్పట్లు కొడుతూ, హే మమ్మీ కూడా వచ్చేసింది, మమ్మీ కూడా వచ్చేసింది అని అరుస్తుంటే ఇషిక ఒక్కసారిగా వాటర్లో నుంచి పైకి లేచి, ఏం చేశారు మీరు అని గట్టిగా అరిచింది. ఇవాన్ చిరునవ్వుతో చేతులు కట్టుకొని, ఏం చేశానో కనిపించటం లేదా, బాగా తడిచిపోయి ఉన్నావు కదా చెమటలో, అందుకే నీకు సాయంగా స్నానం చేస్తావని బాత్ టబ్లో దింపాను అంటూ ఇషితని కూడా ఇషిక ఒడిలో కూర్చోబెట్టి, ఇద్దరికి ఒకేసారి స్నానం చేయిస్తాను అని అల్లరిగా కన్ను కొట్టి అన్నాడు. అంతే, ఇషిక షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు మీరు, ముందు బయటికి వెళ్ళండి, ఇక్కడ ఉండి చేసింది చాలు అని అరిచింది. కానీ ఇవాన్ పట్టించుకోకుండా, చూడు ప్రిన్సెస్, నువ్వేమో మన ముగ్గురం ఒకేసారి లాలపోసుకోవాలి అన్నావు, మమ్మీ ఏమో ఎగిరిపడుతుంది, నన్నేం చేయమంటావు, నీ ఆర్డర్ ఫాలో చేసినా మమ్మీకి కోపం వస్తుంది చూడు అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి ఇషితకి కంప్లైంట్ ఇచ్చాడు. ఇషిత కోపంగా పెదవులు బిగించి, మమ్మీ డాడా చెప్పింది విను, నేను చెప్పాను లాలపోసుకుందామని, సో మనం 3 ఒకేసారి లాలపోసుకుందాం అని ఆర్డర్ వేసినట్టు చెప్పగానే ఇషిక కళ్ళు పెద్దవి చేసి కోపంగా ఇషిత వైపు చూస్తూ, చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టావంటే తన్నులు తింటావు ఇషు అని ఇవాన్ వైపు చూస్తూ, చిన్నపిల్లని అడ్డం పెట్టుకొని ఇలాంటి చీప్ పనులు చేయటానికి సిగ్గుగా అనిపించటం లేదా మీకు, ఇప్పటికే చాలా ఓవర్ చేస్తున్నారు, నేను ఈ ఇంట్లో ఉంటుంది ఓన్లీ పెద్దవాళ్ళ కోసం మాత్రమే, మీకోసం అస్సలు కాదు, గుర్తుంచుకోండి ఈ విషయం, ఇంకొకసారి నా విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే బాగుండదు, ముఖ్యంగా మీరు నా విషయంలో అతి చేస్తే
నేను ఈ ఇంట్లో ఉండను గుర్తుంచుకోండి అని సీరియస్గా చెప్పి, మీరు బయటికి వెళ్తారా లేదా అని అరిచింది. ఇషిక మాటలు ఇవాన్ని బాధ పెట్టినా ఆ బాధ బయట పెట్టే మనిషి కాదు కాబట్టి అలానే చిరునవ్వుతో ఇషిక వైపు చూస్తూ, వెళ్ళను, ఏం చేస్తావు అంటూ షవర్ ఆన్ చేసి తన టీషర్ట్ తీసి పక్కన వేయగానే ఇవాన్ వీషేప్ బాడీ చూసి గుటకలు మింగుతూ వెంటనే తల దించేసి, మీరు మీరు చేస్తుంది ఏం బాగోలేదు, ఇలా అయితే నేనే బయటికి వెళ్తాను అంటూ ఇషితని తీసుకొని బయటికి వెళ్ళాలనుకుంది ఇషిక. కానీ ఇవాన్ అడ్డుకొని, కుదరదు, నేను డిసైడ్ అయ్యాను ఈరోజు కలిసి స్నానం చెయ్యాలని, అసలే మనం కలిసి స్నానం చేసి సంవత్సరాలవుతుంది అని ఒళ్ళు విరుస్తూ చెప్పి, అంతే కదా ప్రిన్సెస్ అని అన్నాడు అల్లరిగా కన్ను కొట్టి. అంతే డాడా అంటూ ఇషిత కేరింతలు కొడుతుంటే ఇషిక పళ్ళు నూరుతూ, చాలా ఓవర్ చేస్తున్నారు ఇద్దరు, నోరు మూసుకొని మీరే స్నానం చేసుకోండి, నేను బయటికి వెళ్తున్నాను అంటూ ఇషితని వదిలి బయటికి వెళ్ళేలోగా ఇవాన్ నవ్వుతూ, వద్దులే, నేనే బయటికి వెళ్తాను, జస్ట్ సరదాగా ఇంతసేపు ఆట పట్టించాను, అంతేకాని అప్పటి ఇవాన్లా మారి కాదు, నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి హ్యాంగర్కి తగిలించి ఉన్న టవల్ తీసుకొని తల తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతే ఇషిక ఫోర్స్గా డోర్ క్లోజ్ చేసి అదురుతున్న గుండెతో ఊపిరి పీల్చుకొని వదిలి, ఒక్క క్షణం గుండె దడ పుట్టింది అనుకుంటూ ఇషిత కదిలించినప్పుడు కోపంగా ఇషిత వైపు చూస్తూ, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్స్ అంటూ నన్ను మీ మధ్యలోకి లాగారంటే తంతాను ఇషు, అర్థమైందా, ఇప్పటి వరకు చేసింది వేరు, ఇప్పటి నుంచి చేసేది వేరు, గుర్తుంచుకో అని వేలి చూపించి చెప్పింది. అంతే. ఇషిత ఏడుపు మొహం పెట్టి, ఐ హేట్ యు మమ్మీ, ఐ హేట్ యు, యువర్ బ్యాడ్ గర్ల్, అందుకే నన్ను తిడుతున్నావు, డాడా టూ గుడ్, నన్ను ప్రిన్సెస్లా చూసుకుంటాడు అంటూ ఇషిక కాలి మీద కొడుతూ ఉంటే ఇషిక తల కొట్టుకుంటూ, దీనితో చచ్చిపోతున్నాను అనుకుంటూ, సరే సరే పద, నేను బ్యాడ్ గర్ల్ని అంటూ ఇషితకి స్నానం చేయించి తను కూడా స్నానం చేశాక టవల్ చుట్టుకుంటున్నప్పుడు గుర్తుకు వచ్చింది తన బట్టలేమీ తెచ్చుకోలేదని. బయట ఇవాన్ ఉన్నాడన్న ఆలోచనకి ఇషిక శరీరం చెమటలు పట్టేసి గుండెలు అదురుతూ ఉంటే టవల్ గట్టిగా పట్టుకొని, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇవాన్ గారు బయటే ఉండి ఉంటారు కదా అనుకుంటూ ఇషితని తీసుకొని తప్పక బయటికి అడుగుపెట్టిన తనకి రూమ్లో ఎక్కడ ఇవాన్ కనిపించకపోవటంతో రిలీఫ్గా ఫీల్ అయ్యి, హమ్మయ్యా అనుకుంటూ త్వరగా ఇషితని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. అప్పుడు బాల్కనీలో ఉన్న ఇవాన్ పెదవుల మీద నవ్వు నిలిచింది. ఇషిక భయాన్ని తను వాష్రూమ్లో నుంచి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉండటం వలన. ఇషిక రెడీ అయ్యాక ఇషితని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి ఇషితకి నైట్ డ్రెస్ వేసి రెడీ చేశాక, పద అన్నం పెడతాను అని ఇషిత రూమ్ నుంచి తన రూమ్లోకి వచ్చిన తనకి టవల్ మీద నిలబడి ఉన్న ఇవాన్ కనిపించగానే మొహం తిప్పేసి, ఈ రూమ్లో మీరొక్కరే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారు, అది మర్చిపోయి మా ముందుకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నారో చూసుకోవటం కూడా తెలీదా అని అరిచింది. ఇవాన్ ఇషిక మాటలకి తన వైపు అడుగులు వేస్తూ, ప్రిన్సెస్, నిన్ను పెద్దనాన్ని పిలిచింది, వెళ్ళు అని అనగానే ఇషిత పరిగెత్తుకుంటూ ఆల్రెడీ డోర్ ఓపెన్లోనే ఉండటంతో వెళ్ళిపోతే ఇషిక వెనకే వెళ్ళాలనుకుంది కానీ ఇవాన్ నుంచి తప్పించుకోవటానికి. కానీ ఇవాన్ ఇషికని బ్లాక్ చేసి, నన్ను ఇలా ఎప్పుడు చూడనట్లే మాట్లాడుతావు ఇషు, ఏంటి సంగతి అని అల్లరిగా అనగానే ఇషిక కోపంగా కళ్ళెత్తి, అప్పటి రోజులు వేరు, ఇప్పుడు వేరు, గుర్తుంచుకోండి, నేను అప్పటి ఇషికని కాదు అని సీరియస్గా చెప్పి, నాకు అడ్డు లేవండి అని అంది. ఇవాన్ చాలా నార్మల్గా పక్కకి లేవగానే ఇషిక నమ్మలేనట్టు ఇవాన్ వైపు చూస్తూ, ఇదేంటి ఇంత స్పీడ్గా ఈయన నన్ను వదిలేశారు, ఈయన క్యారెక్టర్ ఇది కాదే అని ఆలోచిస్తూనే కిందకి వెళ్ళిపోయింది ఇషిక. ఇషిక అందరికంటే ముందుగా ఇషిత కోసమే స్పెషల్గా చేసిన మెత్తటి అన్నం, చింతపండు చారు కలిపి లైట్గా ఫుడ్ తినిపించి ఆడుకోమని వదిలేశాక మిగిలిన వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద సర్ది ఉండటంతో ఎవరికి వారు పెట్టుకొని తిన్నారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోవటం ఆలస్యం. వంట ఎవరు చేశారో అర్థం చేసుకున్న ఇవాన్ కళ్ళు మూసి, థ్యాంక్ యూ ఇషు, ఇన్ని సంవత్సరాల తర్వాత నీ చేతి వంట రుచి చూపించావు, యాక్చువల్గా ఉదయమే అడగాలనుకున్నాను కానీ తమరు ఫుల్ ఫైర్లో ఉన్నారు కదా అని సైలెంట్ అయ్యాను,
బట్ ఇప్పుడు మాత్రం హ్యాపీగా తినేస్తాను అని ఎంతో సంతోషంగా డైలీ కంటే ఒక ముద్ద ఎక్కువే తింటే మిగిలిన వాళ్ళు కూడా ఇషిక వంట నచ్చటంతో కొంచెం ఎక్కువగానే తిన్నారు. అందరూ తినటం అయిపోయాక ఇషిత భాగ్యలక్ష్మి గారి దగ్గర పడుకుంటానని మారం చేయటంతో ఇషిక తప్పక వదిలేసింది. అందరూ వెళ్ళిపోయాక ఇషిక ఇవాన్ కంటే ముందుగానే రూమ్లోకి వెళ్ళి ఇషిత రూమ్లో పడుకోవాలనుకుంది. కానీ అది ఆల్రెడీ లాక్లో ఉండటంతో ఇవాన్ వైపు ఒక చూపు చూసి సైలెంట్గా పిల్లో తీసుకుని సోఫాలో వేసుకుని ఒక సైడ్ తిరిగి పడుకుంది. ఇవాన్ తనని చూసి నవ్వుకుంటూ ఇషిక దగ్గరికి చేరి తన పక్కన కూర్చుని, ఏంటి ఇషు ఇది చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు, కొంచెం మెచ్యూర్గా మారు, పద బెడ్ మీద పడుకుందువు అని అంటుంటే ఇషిక మూతి తిప్పేసి నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉంది. అబ్బా ఇషు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా అలిగి కూర్చుంటావు చెప్పు, వచ్చి బెడ్ మీద పడుకో అని అంటే పడుకోను అని ఇషిక చాలా గట్టిగా చెప్పింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఇవాన్ దాదాపు పావుగంట పాటు బ్రతిమలాడాడు. కానీ ఇషిక కొంచెం కూడా కరగకపోవటంతో ఇవాన్ విసుగ్గా, ప్లీజ్ ఇషు ఒప్పుకోవే, ఎందుకే ఇలా నా చేత బ్రతిమలాడించుకుంటావు, నేను నీ ముందు ఇంత తగ్గుతున్న నీలో కొంచెం కూడా సానుభూతి కనిపించట్లేదు. నా ఇషిక ఏమైపోయిందే, ఎప్పుడు చాలా ప్లెజెంట్ స్మైల్తో ఎవరైనా బాధపడితే తట్టుకోలేని ఇషిక నాకు కావాలి, ప్లీజ్ మారిపోవే అంటూ ఇషిక గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నాడు ఇవాన్. ఇంతలో సడన్గా ఇషిక నడుం మీద చేయి పడింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.